హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కోర్స్ ప్లే. సో ప్రీవియస్ వీడియోలో ES6 అరే మెథడ్స్ని స్టార్ట్ చేశాను. ప్రీవియస్ వీడియోలో మనం కొన్ని మెథడ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కోడింగ్ ఎగ్జాంపుల్స్ తోటి. సో ఇంకొక 5 మెథడ్స్ పెండింగ్ ఉన్నాయి. ఆ 5 మెథడ్స్ ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రీవియస్ వీడియోలో మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో ఈరోజు వచ్చేసి రెడ్యూస్, ఫర్ ఈచ్, ఫైండ్, సమ్, ఎవ్రీ ఈ 5 మెథడ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి రెడ్యూస్ అంటే ఏంటంటే డెఫినేషన్ వచ్చేసి రెడ్యూసెస్ అరే టు ఏ సింగిల్ వాల్యూ. ఇప్పుడు మనకి అరే ఆఫ్ వాల్యూస్ ఉంటాయి. ఆ అరే ఆఫ్ వాల్యూస్లో మన అరేలో చాలా వాల్యూస్ ఉంటాయి. సో ఆ వాల్యూస్ అన్నిటిని ఒక్క వాల్యూగా రెడ్యూస్ చేయడానికి ఈ రెడ్యూస్ అనే మెథడ్ని యూజ్ చేస్తాము. సో కోడ్ చెప్తాను చూడండి. లెట్ మార్క్స్ ఈక్వల్స్ టు అరే ఆఫ్ వాల్యూస్ 10, 20, 30. సో ఇది ఒక అరే అనుకుందాము. సో దీనికి మనం రెడ్యూస్ మెథడ్ యూజ్ చేయాలి. లెట్ టోటల్ ఈక్వల్స్ టు మార్క్స్ డాట్ రెడ్యూస్ ఆఫ్ సమ్. మనకి సమ్ కావాలి. ఇప్పుడు నేను అరేలో ఉండే వాల్యూస్ 3 వాల్యూస్ ఉన్నాయి. ఆ 3 వాల్యూస్ సమ్ని సింగిల్ వాల్యూగా రెడ్యూస్ చేయాలనుకుంటున్నాను. సో దట్ సమ్ కామా వాల్యూ మీన్స్ వాల్యూ సమ్ ప్లస్ వాల్యూ. సారీ ఇక్కడ లేదు. సో ఇది మెథడ్ ఈ విధంగా రాస్తాం, రెడ్యూస్ మెథడ్. సో కన్సోల్ చేద్దాం అవుట్పుట్ ని. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ టోటల్. ఇప్పుడు చెక్ చేయండి, సమ్ మనకి ఎలా వస్తుంది. 10 + 20 30, 30 + 30 60. ఈ 3 వాల్యూస్ రెడ్యూస్ అయ్యేసి ఒక్క వాల్యూగా సమ్ వాల్యూ వస్తుంది. 60 అనే అవుట్పుట్ రావాలి. సో చూడండి 60 అని వచ్చింది. సో రెడ్యూస్ మెథడ్ అయితే ఈ విధంగా యూజ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఈచ్ మెథడ్. ఫర్ ఈచ్ మీన్స్ ఇట్ ఎగ్జిక్యూట్స్ ఏ ఫంక్షన్ ఫర్ ఈచ్ అరే ఎలిమెంట్. సో మనకి అరే ఆఫ్ నేమ్స్ ఉన్నాయి అనుకోండి. ఆ నేమ్స్ కి మనం ఇచ్చే ఒక ఫంక్షన్ ని ఆ నేమ్ తోటి ప్రతి వాల్యూకి ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడైతే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ ఎగ్జాంపుల్ తోటి మీకు అర్థమవుతుంది. చెక్ చేయండి. ఇదైతే కామెంట్ చేసుకుందాం. ఫర్ ఈచ్ కదా. సో లెట్ నేమ్స్ ఈక్వల్స్ టు రాజు, కృష్ణ, రాణి, హరి. సో ఈ 4 నేమ్స్ తీసుకున్నా నేను. సో ఈ 4 నేమ్స్ కి మనం ఒక ఫంక్షన్ ఇస్తాం. ఆ ఫంక్షన్ ప్రతి వాల్యూకి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నేమ్స్ డాట్ ఫర్ ఈచ్ సో నేమ్స్ కి n అని షార్ట్ కట్ ఇస్తున్నాను. సో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్. సో నాకు హాయ్ అని ప్రింట్ అవ్వాలి ఎవ్రీ నేమ్ కి. హాయ్ n మీన్స్. సో ఇక్కడ చూడండి n అని నేను ఈ నేమ్ కి n అని షార్ట్ కట్ ఇచ్చాను. కన్సోల్ డాట్ లాగ్ అని ఇచ్చాను. హాయ్ అండ్ n అంటే ఈ అరేలో ఎవ్రీ వాల్యూ తీసుకుంటుంది. హాయ్ రాజు, నెక్స్ట్ హాయ్ కృష్ణ, హాయ్ రాణి, హాయ్ హరి. ఇట్లాగా మనకి ప్రింట్ అవుతుంది. సో చూడండి అవుట్పుట్ చూద్దాము. సో ఇక్కడ హాయ్ రాజు, హాయ్ కృష్ణ, హాయ్ రాణి, హాయ్ హరి. సో ఇక్కడ ఈ ఫంక్షన్ అనేది అరేలో ఉండే వాల్యూస్ కి ప్రతి వాల్యూకి ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎగ్జిక్యూట్స్ ఏ ఫంక్షన్ ఫర్ ఈచ్ అరే ఎలిమెంట్. అరేలో ఉండే ఈచ్ ఎలిమెంట్ కి ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది వచ్చేసి ఫర్ ఈచ్ మెథడ్. నెక్స్ట్ ఫైండ్ మెథడ్. ఫైండ్ అంటే ఏంటంటే ఇట్ రిటర్న్స్ ద ఫస్ట్ ఎలిమెంట్ దట్ సాటిస్ఫైస్ ద ప్రొవైడింగ్ టెస్ట్ ఫంక్షన్. సో ఒక టెస్ట్ ఫంక్షన్ ఉంటుంది. ఆ టెస్ట్ ఫంక్షన్ ఏదైతే సాటిస్ఫై అవుతుందో దాంట్లో ఫస్ట్ ఎలిమెంట్ ని రిటర్న్ చేస్తుంది. మనకి సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఫంక్షన్ ఆ టెస్ట్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయింది అనుకో, సాటిస్ఫై అయితే
సో ఫస్ట్ అయితే ఏ ఎలిమెంట్ అయితే సాటిస్ఫై అవుతుందో ఆ ఎలిమెంట్ ని మనకి రిటర్న్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది కూడా కామెంట్ చేస్తున్నాను. సో ఫైండ్ లెట్ ఏజెస్ తీసుకుంటున్నాను 10, 25, 30, 40. సో ఈ ఏజెస్ తీసుకున్నాను. లెట్ అడల్ట్ ఈక్వల్స్ ఏజెస్ డాట్ ఫైండ్ అన్నమాట. ఫైండ్ మెథడ్ ఫైండ్ ఏజ్ అనేది ఏజ్ లో గ్రేటర్ దాన్ 18 ఉంటే అడల్ట్ అని అవ్వాలి. సో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ అడల్ట్. సో అడల్ట్ అంటే ఏంటంటే ఇక్కడ మనం ఏజెస్ అరే తీసుకున్నాం కదా, ఆ ఏజెస్ అరేలో మనకి గ్రేటర్ దాన్ 18 అనేది ఏ ఏజెస్ అయితే ఉన్నాయో ఆ ఏజెస్ లో మనకి ఫస్ట్ ఏ ఏజ్, ఇప్పుడు చూడండి 18 అనేది గ్రేటర్ దాన్ 18 నాట్ సాటిస్ఫైడ్, 25 సాటిస్ఫైడ్, 30 సాటిస్ఫైడ్, 40 సాటిస్ఫైడ్. సో ఇక్కడ ఏం చెప్పాను నేను, ఫస్ట్ ఏ ఎలిమెంట్ అయితే సాటిస్ఫై అవుతుందో ఆ ఎలిమెంట్ మనకి అవుట్పుట్ గా రిటర్న్ చేస్తుంది అని చెప్పాను. సో ఫస్ట్ అయితే 25 సాటిస్ఫై అవుతుంది, సో 25 అవుట్పుట్ గా వస్తుంది. చూడండి, సో చూడండి ఫస్ట్ సాటిస్ఫై అయిన ఏజ్ 25, సో దట్ ఏజ్ విల్ బి రిటర్న్ టు ద అవుట్పుట్. సో ఫైండ్ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి సమ్. సో సమ్ అంటే చెక్స్ ఇఫ్ అట్లీస్ట్ వన్ ఎలిమెంట్ పాసెస్ ద టెస్ట్ ఫంక్షన్. సో సేమ్ ఇలాగే టెస్ట్ ఫంక్షన్ ఉంటుంది, ఆ టెస్ట్ ఫంక్షన్ లో అట్లీస్ట్ వన్ ఎలిమెంట్ అయినా సాటిస్ఫై అవుతుందా లేదా అనేది చెక్ చేస్తుంది అనమాట. సో దానికి కూడా ఎగ్జాంపుల్ చెప్తాను, కామెంట్. సో సమ్ లెట్ సేమ్ మార్క్స్ తీసుకున్నాము, మార్క్స్ అరే 45, 60, 30. లెట్ హ్యాస్ పాస్డ్, పాస్ అయిన వాళ్ళే తీసుకోవాలి. మార్క్స్ డాట్ సమ్ ఆఫ్ మార్క్స్ లో మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 50. సో ఈ 50 లో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 50 అంటే, సో ఇక్కడ ఏంటంటే మనకి మార్క్స్ లో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 50 అనేది ఒక్క వాల్యూ అయినా ప్రజెంట్ అయ్యిందా లేదా, ఈ అరే ఆఫ్ వాల్యూస్ లో గ్రేటర్ దాన్ 50 కంటే ఎక్కువ ఒక ఎలిమెంట్ అయినా ఉందా లేదా అని చెక్ చేస్తుంది. సో ఇప్పుడు గ్రేటర్ దాన్ 50 అంటే మనకి 45 గ్రేటర్ దాన్ 50 కాదు, సో ఇది నాట్ సాటిస్ఫై. 60 సాటిస్ఫై, 30 నాట్ సాటిస్ఫై. సో 60 అనేది ఒకటి ఉంది, సో ఇది ఉంది కాబట్టి ఒక ఎలిమెంట్ అయినా ఉంది కాబట్టి దీనికి అవుట్పుట్ మనకి ఏమొస్తుందంటే ట్రూ అని వస్తుంది. సో చెక్ చేద్దాం, కన్సోల్ చేద్దాం, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ హ్యాస్ పాస్డ్. సో అవుట్పుట్ చూడండి ట్రూ అని వస్తుంది. సో ట్రూ ఎందుకంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 50 కంటే ఎక్కువ మనకి 60 వాల్యూ ఉంది అరే ఆఫ్ వాల్యూస్ లో. సో 60 ఉంది కాబట్టి ఇది సాటిస్ఫై అవుతుంది, సో దట్ మనకి 60 వాల్యూని లైక్ ట్రూ అని అవుట్పుట్ ఇచ్చింది, బూలియన్. సో ఈ సమ్ మెథడ్ అనేది బూలియన్ అవుట్పుట్ రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎవ్రీ, ఇట్ చెక్స్ ఇఫ్ ఆల్ ఎలిమెంట్స్ పాస్ ద టెస్ట్ ఫంక్షన్ ఆర్ నాట్. సో సమ్ అంటే ఒక ఎలిమెంట్ అయినా పాస్ అయిందా లేదా అని చెక్ చేస్తుంది. ఎవ్రీ అంటే ప్రతి ఎలిమెంట్, అరేలో ఉండే మనకి ప్రతి ఎలిమెంట్ సాటిస్ఫై అవుతుందా లేదా అని చెక్ చేస్తుంది. సో సేమ్ దీనికి కూడా అదే తీసుకుందాం, లేకపోతే కామెంట్ చేస్తాను. సో హ్యాస్ పాస్డ్ ఎవ్రీ అని ఇవి ఇయర్ మార్క్స్ సో సేమ్ ఇదే చూడండి, 50 కంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 50, ఎవ్రీ ఎలిమెంట్ సాటిస్ఫై అయిందా లేదా అని చెక్ చేస్తుంది. సో ఇక్కడ గ్రేటర్ దాన్ 50 అంటే 45 సాటిస్ఫై అవ్వదు, 60 సాటిస్ఫై అవుతుంది, 30 సాటిస్ఫై అవ్వదు. సో మనకి ఇక్కడ ఫాల్స్ అనే అవుట్పుట్ వస్తుంది.
సో చూడండి ఇక్కడ ఫాల్స్ అని వచ్చింది. సో ఇన్ కేస్ ఇక్కడ 50 ఇస్తాను, ఇక్కడ 70 ఇస్తాను. ఇప్పుడు ఏమొస్తుందంటే ఈ గ్రేటర్ దాన్ 50 కంటే ఎక్కువే ఉన్నాయి. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 50, ఈక్వల్స్ టు 50 ఉంది, 60 ఉంది, 70 ఉంది. సో ఇవన్నీ సాటిస్ఫై అవుతుంది. సో ఇప్పుడైతే మనకి ట్రూ అని అవుట్పుట్ ఇస్తుంది చూడండి. సో ఇది ఈ 5 మెథడ్స్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇది రెడ్యూస్, ఫర్ ఈచ్, ఫైండ్, సమ్, ఎవ్రీ. ఈ మెథడ్స్ అయితే మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను క్లియర్ చేస్తాను. ఇంకా ఎవరైనా మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో దట్ నా వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.